ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యే నోముల భగత్. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్. సో కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ గురించి వద్దాము. ఏమైంది 6 months బ్యాక్ మీ ఇంటి మీద ఏదో దాడి జరిగినట్టు కాంగ్రెస్ వాళ్ళు మీ ఇల్లు తీసేస్తారని చెప్పేసి అని ఒక న్యూస్ కూడా బాగా హల్చల్ అయింది. అసలు ఏం జరిగింది దాని గురించి? ఏం లేదండి, దాడిలాగా ఏం లేదు. అది క్వార్టర్స్ విషయంలో నందికొండ మున్సిపాలిటీలో అక్కడ గతంలో నాగార్జునసాగర్ డ్యాంగ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారుల కోసం చాలామందికి ఇల్లులు కట్టించారు. ఇల్లులు కట్టించి వాళ్ళు ఈ గడిచినటువంటి కాలంలో అందరు వెళ్ళిపోయి అక్కడ స్థానికంగా ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలాంటి మరమ్మతులు చేయకపోతే స్థానికంగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇల్లులు ఏర్పరచుకొని కరెంటు బిల్లులు కట్టుకోవడం కావచ్చు, మరమ్మతులు చేసుకొని అందులోనే ఉంటున్నారు. దానికి మన గవర్నమెంట్లో కేసీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్తే ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పక్కా పట్టాలు అందించేద్దాం, ఎవరిని కూడా బయటికి పంపించొద్దు అని 2018 మా నాన్నగారు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి హామీ మేరకు అవన్నీ కూడా పట్టాలు మనమే అందజేసినాం. అందజేసిన తర్వాత ఏదైతే ఉంటున్నటువంటి ప్రస్తుతం ఉన్న ఎక్స్ఎమ్మెల్యే జానారెడ్డి గారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇప్పుడు ఈ పట్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా ఆ జీవోను కూడా తీసుకొచ్చినాం. దాని తర్వాత మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజెంటు అక్కడున్న రాజకీయ నాయకులు ఏం చేసినారంటే ఇతను ఇక్కడనే ఉంటే ఇబ్బంది పడతాడని చెప్పేసి వాళ్ళకున్న ఆలోచనతోటి ఆ నాగార్జునసాగర్ క్వార్టర్స్ అనేది ఇతనికి ఉండొద్దనే ఆలోచనతోటి గతంలో ఫస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అనే పేరు మీద దీన్ని నియమించినారు. అందుకని దాని కిందనే చూసేసి ఇతను ఎలగొట్టాలంటే మేము కూడా చెప్పినాం, ఇది నేను కట్టుకున్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఇచ్చి వాళ్ళు రిపేర్ చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ లాగా నాకు ఇస్తే నేనేం దాన్ని వాడుకొని నేను మీకు ఇచ్చేస్తాను. కానీ జానారెడ్డి గారికి ఏ విధంగా అయితే ఇచ్చినారో అదేవిధంగా నాకు కూడా ఇచ్చినారు. కూలిపోయే దశలో ఉన్న దాన్ని మేము కట్టుకున్నాం. కట్టి ఆయన ఉన్నట్టుగా నేను ఉంటున్నా. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనకు లేని ఇబ్బంది మాకెందుకు, మేముంటే ఎందుకు వస్తుంది మీకు అని చెప్పేసి అప్పుడు వాదించడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ క్వార్టర్స్ ఉండొద్దు అని చెప్పేసి తీయడం జరిగింది. కానీ నాకు ఆల్రెడీ హాలియా మెయిన్ సెంటర్ నా నియోజకవర్గంలో అక్కడ నాకు ఇల్లు ఉన్నది, అక్కడనే ఉంటున్నా, ఎటు పోవట్లే. కానీ నందికొండ మున్సిపాలిటీలో వాళ్ళందరికీ క్వార్టర్ అలాట్ అయినప్పుడు నాన్నగారు కూడా మా నాన్న కూడా అప్పుడు ఉన్నప్పుడు సమయంలో అలాట్ చేయించుకున్న సంగతిని దాన్ని ఎమ్మెల్యే క్వార్టర్ అనే టెక్నికల్ అంశాన్ని దాంతో వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు వాదించినారు. మేమేమో క్లియర్గా లేదు, కేవలం ఒక ఎమ్మెల్యే క్వార్టర్ అని ఆ రోజు మా నాన్న తీసుకుని ఉండొచ్చు, కానీ ఇచ్చింది డైరెక్ట్ మా నాన్నకి. సేమ్ అదేవిధంగా జానారెడ్డి గారికైనా అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా అదే విధంగా ఇచ్చినారు మీ పేర్లతోటి. మేము కూడా మా పేరు మీద మార్చమని అడిగినాం, జీవో ఇచ్చినాం, మీకు పర్మనెంట్ పట్టాలు కూడా నేను అందజేసినాం. అట్లాంటి నాకే ఈరోజు వెళ్ళిపోమంటున్నారు, అది మీ విజ్ఞతకి వదిలేస్తాం, అవసరం కూడా లేదు, ఇది ప్రజల సొమ్ము, ఆ విధంగానే ఉండనిద్దామని చెప్పేసి వదిలేసి వచ్చాం. రైట్. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ జరిగి దాదాపు 9 నెలలు వస్తుంది. బట్ మీరు అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చాలా మంచి మెజారిటీతో గెలిచారని చెప్పుకోవచ్చు. బట్ ఎందుకు మళ్ళీ రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అసలు? అంటే ఇది పబ్లిక్లో ఉన్నటువంటి మాట అండ్ చాలా ఎంగేజ్లో మీరు ఎమ్మెల్యే అయి ఉన్నారు. సో పీపుల్ హ్యావ్ టు నో వై, వాట్ ఈస్ ద రీజన్ అనేది. ఒకటి, మా నాన్న రాజకీయ 2018లో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత 2.5 ఏళ్ల తర్వాత తను చనిపోవడం, దాని తర్వాత నేను గెలవడం జరిగింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. ఈ గెలిచిన క్రమంలో నాకు ఎక్కువ బాధ్యత మా నాన్నగారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాటను పూర్తి చేయడం వరకే నా బాధ్యత. జనాలను ఆయన ఏ విధంగా హక్కును చేర్చుకురో అదేవిధంగా మేము కూడా హక్కును చేసుకోవాల్సిన అవసరం మాకుంటుంది. నేను ఏదైతే మా నాన్న చనిపోయిన తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో నేను రావడం, మా నాన్న అప్పటికే అక్కడ ఇచ్చినటువంటి హామీలు, అంటే మా నాన్న 2018లో అక్కడ తిరగడం జరిగింది. అక్కడ ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు అవన్నీ కూడా కేసీఆర్ గారి ద్వారా అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినాం. అక్కడున్న రాజకీయ పరిస్థితులు మా నాన్న అందరినీ కూడా కలుపుగలుగుతనంతో ఎంతటా అక్కడ కూడా మా నాన్న ఉన్నప్పుడు కూడా వ్యతిరేకత ఉండేది, అంటే ఒక వర్గం అనేది ఎప్పుడు కూడా ఉండేది, వాళ్ళందరూ కూడా కలిపి తీసుకెళ్ళేవాడు. మేమున్నప్పుడు కూడా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా సక్రమంగానే చేసినామని మేము అనుకుంటున్నాం. అన్ని సంక్షేమ పథకాలు చాలా నిజాయితీగా, ఎట్లాంటి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వగలిగినని మేము అనుకున్నాం. కానీ ప్రజలు ఆ రకంగా మమ్మల్ని స్వీకరించలేకపోయినారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్న ఉంటే బాగుండేది, అనవసరంగా ఆ కొద్ది రోజులు ఏమన్నా జరిగి ఉంటుందేమోనని వాళ్ళ ఆలోచన. మాకున్నటువంటి అవగాహన ప్రకారం
ఆ ఆఖరి 4 నెలల సమయంలో మాకు ఏదైతే బీఫామ్ డిక్లేర్ అయిన తర్వాత ఎక్కువ శాతం ప్రతి ఒక్క ప్రజలు కూడా మా ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు. కేవలం కారణం ఏంటంటే అదే టైంలో అన్ని సంక్షేమ పథకాలు మనం అమలు చేస్తా అని చెప్పడం. ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఏదో ఒక తప్పుడు ఆలోచనని వాళ్ళ మైండ్‌లో పెట్టడం. వాళ్ళందరూ నిజమే అనుకోని మన ఇంటికి వచ్చి ఇట్లా జరుగుతుందని మమ్మల్ని అడగడం. మేము ఏ నిర్ణయం తీసుకోకపోయినా గానీ, పలానా నిర్ణయం మీరు తీసుకున్నారంట అని చెప్పేసి మా మీదకు ఉసిగొల్పే ప్రయత్నం చేసినప్పుడు, ప్రజల్ని మేము మళ్ళా తిరిగి కాదు అట్లా ఏం జరగలేదని చెప్పడానికే మాకు టైం పట్టేది. తద్వారా ఏమైందంటే ఆటోమేటిక్‌గా ఆ నెగటివిటీ అనేది లాస్ట్ 3, 4 మంత్స్‌లో మా మీద నేను కాకుండా పలానా వ్యక్తి అంటే ఇప్పుడు ఒక బీసీ మంది తీసుకున్నా ఒక 400 మందికి ఇచ్చినాం. కానీ బీసీలు అక్కడ దాదాపుగా 1,80,000 మంది బీసీలు ఉన్నారు. మా కులం ఎందుకు లేదని కొంతమంది, మాకెందుకు ఇట్లేరని కొంతమంది. వీళ్ళని సర్ది చెప్పేలోపు ఇంకో వేరే వాళ్ళు అడగడం. మేమెంత నిజాయితీగా చేసుకుంటూ పోయినా ఏదో రూపంలో మా మీద బురదేస్తే, అవును వాని ఇంటికి పైసలు వచ్చినాయి, నా ఇంటికి రాలేదు. ఇవన్నీ పథకాలన్నీ మంచివే. కానీ మేబీ టైము అదేది ఎలక్షన్ టైంలో రావడం అనేది మాకు ఇబ్బంది కలిగించిన విషయం కావచ్చు. అదే టైంలో ఈ ప్రతిపక్ష అంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మా మీద కోపం ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ మాట అన్నా కానీ ప్రజలు కూడా అదే ఆవేశంతో ఉన్నారు కాబట్టి కలగలిపి ఒకేసారి ఒక వేవ్ వచ్చిందని మాత్రం అనుకుంటాం. ఖచ్చితంగా ఒక నాయకుడు అనేవాళ్ళు ఎక్కడైనా ఉన్నా, నువ్వు ఏ పొజిషన్ తీసుకున్నావు, సర్పంచ్ కాంచి ఎమ్మెల్యే దాకా, ముఖ్యమంత్రి దాకా, ఒక వర్గం మంచివాడంటే ఇంకో వర్గం ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు అనేటోళ్ళు ఉంటారు. ఆ వ్యతిరేకత అనేది ఉంటుంది. బట్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు వరకు పోవడం అనేది ముఖ్యం. ఈ క్రమంలో మన వరకు నిజాయితీ అనుకుంటాం, కొంతమందికి నచ్చదు. వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కువ నమ్మడం కావచ్చు, ఇవన్నీ అన్న కార్యక్రమం అయి ఉండొచ్చు. నేను కూడా చాలా నేర్చుకునేది ఉంది రాజకీయాల్లో. ఎందుకంటే వచ్చి 2.5 సంవత్సరాలు వాటికి చాలా నేర్చుకునేది ఉంది. ఇంకా ఇంకా తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు అన్న మాట గట్టిగా వినపడుతుంది. ఎవరు నన్న మిమ్మల్ని తండ్రి లేనప్పుడు తండ్రి చాటు బిడ్డనట్లయితే, తండ్రి అడుగుజాడల్లో నడిచే బిడ్డాలంటే కరెక్ట్ అవుతుంది. తండ్రి చాటు బిడ్డలు కదా, తండ్రి ఆల్రెడీ లేదు కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఎప్పటికీ నడుస్తుంది. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ సింపతితోనే మీరు గెలిచారు. దాని తర్వాత ఆ సింపతి ఇప్పుడు వర్కౌట్ కాలేదు అనేది కూడా బాగా వినిపించింది. ఎప్పుడైనా కానీ రాజకీయంలో కానీ ఏ రంగంలో కానీ తండ్రుల అడుగుజాడల్లో అడుగు పెట్టడానికి ఒకసారి అవకాశం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ గెలవాలంటే తండ్రులది మళ్ళీ పనికిరాదు. దాని మీద నమ్మి మేము ముందుకు పోవడం కూడా తప్పు. మనం ఏదైతే కార్యకర్తలు ఇప్పుడు సపోజ్ ఇదే రాజకీయ రంగంలో మనం నిలదొక్కోవాలంటే ఫస్ట్ జనాల మధ్యలో ఉండాలి. నిరంతరం జనాల మధ్యలో ఉన్నాం. మా నాన్న ఏదైతే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చిందో అవి నెరవేర్చమని అడిగారు. నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చుట్టూ తిరిగి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి అవన్నీ అమలయ్యేలాగా చూసినాం ప్రతి ఒక్కటి. ఇవన్నీ చేస్తూ వాళ్ళ మధ్యలో ఉన్నాం. ఇంతకు మించి ఇంకా వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా కోరుకుని ఇంకా తండ్రి అడుగుజాడలో నడిచిన బిడ్డగా ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎప్పుడు ఉన్నాం. వాళ్ళు ఆదరించకపోతే మనం ఏం చేయలేం. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం సంక్షేమ పథకాలు అని అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం గురించి అని అనుకోవచ్చా? దుష్ప్రచారం గురించి. మనం ఏ సంక్షేమ పథకం మంచిది ఇచ్చినా కానీ ప్రజలకు ఒక అందమైనటువంటి అబద్ధాన్ని వాళ్ళ మనసులో మంచిగా నాటగలిగారు. మేము ఇదే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం కదా, ఇదే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం. పిల్లలు పుట్టక ముందు నుంచి పుట్టి పెద్దయి పెళ్ళి అయ్యే వరకు కూడా మేము ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఇచ్చినాం కదా అంటే ప్రతి దాని మీద రూపాయి ఎక్కువ ఇస్తా అంటుండగా. కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అని, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్లు 13,000, 12,000 ఇవన్నీ రకరకాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే రైతు బంధు ఏది తీసుకున్నా కానీ మేము అంతకన్నా ఒక మెట్టు ఎక్కువ ఇస్తామన్నారు. ఆ రోజే మేమన్నీ ఏమి ఇయ్యము, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితులు సరే. అతను గతంలో ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఆయనంతటా ఆయనే చెప్పినాడు, అబద్ధాలు చెప్తాం, మోసం చేస్తాం అని. అది ప్రజలకు నాకు తెలిసి మ్యాక్సిమం అప్పటికి చేరుకోలేదు. ప్రజలు కూడా దాన్ని చేరుకోకముందుకే ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు అది అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇక గతంలో ఆయన ఏదైతే అందంగా అబద్ధాలు ఆడగలిగిండో అవన్నిటికీ ఈరోజు అబద్ధాలని చెప్పేసి ప్రజలందరూ కూడా హైదరాబాద్ కాంచి ఊర్లో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరి దాకా ప్రతి ఒక్కరు కూడా ఇదే డిస్కషన్ ఇక్కడ ఆయన పాలన ఏ విధంగా ఉందనేదండి. ఇప్పుడు ప్రచారం అంతా చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్సే. అసలు కాంగ్రెస్ పాలన చాలా బాగుంది అని ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్న మాటని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్స్ చెప్పుకుంటున్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే ఒక్కసారి అంటే ఇప్పటికిప్పుడు అనుకోమంటే రమ్మంటే ఎలక్షన్ రావు. సర్వేను ఒకటి ఉంది, గతంలో వాళ్ళు కూడా చేయించుకున్న వాళ్ళే.
అఫీషియల్ సర్వే చేపట్టండి. ఏ టెలివిజన్ అయినా కానీ, ఎనీ టెలివిజన్ అఫీషియల్గా సర్వే, ఆయనకున్న సొంత ఛానల్, ఆయన పొగిడే ఛానల్ కూడా ఉన్నాయి, యూట్యూబర్స్ ఉన్నారు. ఒకసారి నిజాయితీగా వెళ్ళి ఒకసారి ప్రజల సమస్యలు తెలుసుకోండి. మేమేమంటున్నాం, అర్జెంటుగా మాకు రాజాధికారం ఏమనట్లే, 5 ఏళ్ళు మంచిగా పరిపాలించుకున్నానని మేము కూడా అంటున్నాం. కానీ పరిపాలిస్తూనే ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చండి. కనీసం మా కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చినారో ఆ సంక్షేమ పథకాలనే ఏమంటున్నాం. ఇంతవరకు రైతు బంధు వల్లే, రైతు భరోసా అనేది ఇంకా 50% పడ్డదని మేము ఎంత మొత్తుకున్నా కానీ అయిపోయింది, పూర్తిగా అయిపోయింది అని చెప్పేసి ఆయన అడగోలుగా ఆయన అబద్ధాలను ఇంకా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. సో అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్ని అమలు చేశామని చెప్పుకుంటున్నారు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక్కసారి నిల్చోమని చెప్పండి. ఆయన సొంత నియోజకవర్గం అయినా సరే, మేము అందరం వస్తాం. మాజీ ఎమ్మెల్యేలుగా ఒక్కరు రమ్మన్నా లేకపోతే అందరు రమ్మన్నా ఆయన నియోజకవర్గానికి వెళ్దాం. అన్నీ అమలైనయా లేవా అడుగుదాం. ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాళ్ళ ద్వారా చెప్తారు. అక్కడ కూడా ఇంకెవరన్నా బంధం చేస్తారనుకుంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎట్లా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, కలిసి తిరుగుతాం. ఎక్కడ కాంట్రవర్సీ లేదు, ఇద్దరమే పోతాం. గన్మెన్ లేరు, కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. అప్పటికప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా దగ్గర జేవీ రెడ్డి గారు ఉంటారు. ఆయన బండ్లు ఎక్కువ అంటే నేనే ఎక్కుతా. ఎక్కడికైనా పోదాం, ఒక ఊర్లో తిరుగుదాం, తిరిగి అడుగుదాం. ఒక ఊరు మొత్తం అయితే కంప్లీట్ లేదు కదా, మొన్న ఎలక్షన్ రిజల్టే చూస్తున్నాం. మా నల్గొండ జిల్లాలో దాదాపు ప్రతి ఊర్లో వాళ్ళకు 70% పడ్డాయిగా. ఆ 70% మందిని అడుగుదాం. ఆయననే ఏలులో చెప్తారు, తిరుగుదాం ఒకసారి. కానీ వాళ్ళ భయాలు ఎట్లున్నాయంటే, మేము గతంలో మన రైతు ధర్నాలకు మళ్ళీ కూర్చుంటున్నాం. ఆవేదన ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే రోడ్ల మీదకి వచ్చి ఒకసారి మనం ధర్నా చేద్దాము అని పెద్ద ఎత్తున, అంటే ఆవేదన ఉన్నది దాదాపుగా 70-80% మందికి. అంతమంది రోడ్ల మీదకి వస్తే నిజంగా రాష్ట్ర అల్లకొల్లం అవుతుంది. ఖచ్చితంగా ఈయన మెడలు వంచైనా సరే మేము తీసుకురాగలుగుతాం. మరి మీరు అందరూ సపోర్ట్ చేసి ముందుకు రావచ్చు కదా అని మేము కూడా వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తే, అన్న ఇది మొదటి సంవత్సరం, ఇంకో 4 సంవత్సరాలలో వస్తాయేమో, ఈ 6 గ్యారెంటీలో ఒకటన్నా వస్తుందేమో, మళ్ళీ అప్పుడు మా మీద కక్ష సాధింపులు ఉంటాయి, మమ్మల్ని పోలీస్ స్టేషన్లు వేస్తారు, ఇబ్బందులు పెడతారు, మీరు వస్తారు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అంటే నేనే ముందరగా మాట్లాడతా అంటే, ఇది గతంలో మేము మీ నాన్న రాకముందు కూడా మీ ఇక్కడ చూసిన వాళ్ళమే, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలా బాధపడుతున్నాం ప్రతి ఒక్కరు. రైట్. నాగార్జున సాగర్ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పాలన అక్కడ ఎలా ఉంది అసలు, అండ్ అంటే రైతు రుణమాఫీ అక్కడ ఎంత మేరకు జరిగిందో మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే మీ వరకు ఎవరైనా రైతులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేశారు అట్లీస్ట్? ఖచ్చితంగా చాలామంది రైతులు, నేను కూడా రైతు వేదిక ఇక్కడైతే త్రిపురారం మండలంలో నారాయణ రెడ్డి గారు అని ఒక ఆయన పెద్ద మనిషి, అలాగే మల్లయ్య అని మేము మొన్న కలిసినప్పుడు కూడా రీసెంట్గా కలిసిన వాళ్ళందరినీ కలిస్తే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మొట్టమొదటిగా చెప్పేది, సార్ వీళ్ళ దగ్గరికి వస్తున్నామో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్డేట్ చేయమంటున్నారు. వాళ్ళేమో ఎంతో కొంత ఆశిస్తున్నారు. ఎవరు కూడా ఏదైతే ఇది అప్లోడ్ చేసి మళ్ళీ ఒకసారి దరఖాస్తు పెట్టుకోవాల్సిన కాడ వాళ్ళు మళ్ళీ అప్లోడ్ పేరుతోటి మళ్ళీ ఎంతో కొంత రుసుము పేరు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు మా పరిస్థితి. అంటే మేము అక్కడున్న ఏఓ గారి దగ్గరికి వెళ్ళినాం. ఏఓ గారు మేము వస్తున్నాం తెలుసుకుని వెళ్ళిపోతే ఏఓలతో మాట్లాడిన ఛాన్స్ ఏం జరుగుతుందంటే, సార్ మాకైతే ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయమని చెప్పింది సార్. మరి అవి వస్తాయా అమ్మ అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఏదో ఇప్పుడు ఏంటంటే సమయం గడపాలి, ఏదో ఒకటి చేసి 5 సంవత్సరాలు వెళ్ళగొడితే ఈ లోపల జాతీయంగా కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నమే ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన. మొత్తం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంగా తయారు కావాలంటే ఈ తెలంగాణలో ఏదో ఒక పథకం తీసుకురావాలి. ఇప్పుడు జరుగుతున్న హైడ్రా మూసి ప్రాజెక్ట్ లాంటి ఏదో ప్రాజెక్ట్ తీసుకురావాలి, పైసలన్నీ అక్కడ కట్టబెట్టాలి, ఈయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు గడపాలి, ఈయన జోబులు నింపుకోవాలి. మళ్ళీ ఎప్పుడు గెలవకపోయినా పర్లేదు, ఇంకా జాతీయంగా అక్కడ ఏమైనా సెంట్రల్ పోస్టులు చూసుకోవడానికో వాళ్ళ పార్టీ లీడర్ల మెప్పు పొందడానికి రకరకాల జరుగుతున్నటువంటి ప్రయత్నంగా ప్రస్తుత అధికారం ఏ విధంగా నడుస్తుందో దాన్ని సరిచూసుకోవచ్చు అని. రైట్. అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ గురించి మీ కామెంట్స్ ఏంటి? ఇది ఆల్మోస్ట్ 24వ సారి ఆయన వెళ్ళడం. సో మీరు దీని మీద ఎలా చూస్తారు అసలు దీన్ని? మేము కేసీఆర్ గారు 2014లో తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత, కరోనా తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీతో పాటు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అందరు ముఖ్యమంత్రులు, ఎక్కువ శాతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన తెలంగాణ వైపు చూసేటి. ఒకటి మన దగ్గర ఉన్న సంక్షేమ పథకాలు, ఒకటి దీంతోపాటు మన కేసీఆర్ గారి ఆయనకున్నటువంటి చరిష్మాతోటి మోడీ గారు కూడా అమిత్ షాతో పాటు అందరూ కూడా భయపడి తెలంగాణకి ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టేటోళ్ళు. మీ ఎన్నో వేదికల మీద చెప్పినాం. గతంలో ఏ రోజైనా కానీ మన ఇదే ఉమ్మడి రాష్ట్రంగా కావచ్చు, తెలంగాణ కావచ్చు,
ఏ నాయకుడి కోసమైనా ఇంత పరితపడ్డరా, ఇంత పరితపించిన ఏ నాయకుడైనా కానీ ఒకటే ఇంత భయాందోళనకు గురై అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ఎన్నో మీటింగ్లు పెడుతున్నారు. అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టాడు, అమిత్ షా ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టాడు. రకరకాలుగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా మన రాష్ట్రానికి వచ్చి ప్రధానమంత్రుల స్థాయిలో మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎన్నో మీటింగ్లు పెట్టడం చూసాం. ఇది ఒక గర్వంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమో మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి, ఇక్కడ సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని వాళ్ళు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన సంక్షేమ పథకాలను పొగుడుతున్నారు. ప్రధానమంత్రి లాంటివాడేమో మన ముఖ్యమంత్రి చూసి భయపడుతున్నాడు. ఇట్లా మళ్ళీ ఎప్పుడు కూడా ఇట్నే ఉండాలి, యథావిధంగా ఇప్పుడు ఇట్నే ఉండాలి, ఇది మారొద్దు, మా మాటినండి. ఒకవేళ కాంగ్రెస్ వస్తే వీళ్ళు కనీసం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళానా కానీ పగల అక్కడ పోయి విమానం ఎక్కిపోయి పర్మిషన్ తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు కూడా చెప్పినారు, ఒకసారి ఎద్దేవా చేసినారు. అది ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తున్నది. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ పైన రాహుల్ చెప్పాలి. మన తెలంగాణ తలరాత, తెలంగాణ ప్రజల తలరాత తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి, తెలంగాణ నాయకుడే నిర్ణయించాలని మేము కోరినాం. ఏ రోజు కూడా ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టొద్దని ప్రతి ఒక్కరిని కోరినాం. నేడు ప్రస్తుతం అదే జరుగుతుంది. మళ్ళీ మన తలరాత తీసుకెళ్ళి ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ నిజంగా మూసీ బాధితులను చూస్తుంటే బాధ కలగట్లేదు అంటారా? రేవంత్ రెడ్డికి ఆయన మనిషి కదా, ఖచ్చితంగా మనిషే కదా, బాధ అనిపిస్తుంది. కానీ మన తలరాత ఎవరి చేతిలో ఉంది? ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉంది. ఢిల్లీ వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఇదే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ మన ప్రజలు బాధపడితే ఆయన ఎందుకు బాధపడ్డాం. అందుకే మనకి ఇంకా న్యాయం జరగట్లేదు. కేవలం ఈ మూసీ ప్రాజెక్టు పూర్తిగా రాహుల్ గాంధీ గారు అవగాహనలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అదే తెలంగాణ నాయకుడే కనుక నిజాయితీగా ఇక్కడ ఉండుంటే, ఈ తెలంగాణకు నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి కనుక ఇక్కడ ఉండుంటే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఈ విధంగా బాధపడేవాళ్ళు కాదు. రైట్. 10 ఏళ్ల కాలంలో మరెందుకు బీఆర్ఎస్ పార్టీ మూసి ప్రక్షాళన చేయలేకపోయింది? చేసినామండి, అది తప్పు. అందుకే దాదాపు 4 నుంచి 5 STP. అదే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవంటే ఆయన క్లియర్ గా అన్నాడు, ఇప్పుడు చేయకపోతే మీరు ఎప్పటికీ కూడా తెలంగాణలో మూసి ప్రక్షాళన కాలేదు అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అయితే మళ్ళీ చెప్తున్నా కదా, అందమైన అబద్ధాలు ఎన్నైనా మాట్లాడతాడు ఆయన. ఆ నోటికి ఎప్పుడైనా కానీ నరం ఉండదు కాబట్టి అడ్డగోలు అబద్ధాలే మాట్లాడతాడు. మేము క్లియర్గా చెప్పినాం, STPలు కట్టినాం. 10 ఏళ్లలో ప్రతి ఒక్కటి కూడా పూర్తి కదండి. మనకు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంగా నేను పుట్టిన బిడ్డ కాంచి పెరిగి పెళ్ళయ్యేదాకా ఎన్నో సంక్షేమ పథకాలు వరుస పెట్టి చెప్పమంటే కంటిన్యూస్గా చెప్పొచ్చు. ఇది గత 10 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం. దశాబ్దోత్సవాలు అప్పుడు కూడా మేము చెప్పినాం. మీకు మళ్ళీ కూడా గుర్తు చేసేది ఏంటంటే మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కోసం ఆల్రెడీ STPలు కట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్యూరిఫైర్ వాటర్ కూడా మళ్ళీ తిరిగి మూసీలో వదలడం కూడా జరుగుతుంది. మనకు ఇంకా అదనంగా జరగాల్సిన ప్రాజెక్టు గురించి మొన్ననే కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా పెట్టి చెప్పినారు. దాదాపు వివిధ దేశాల నుంచి కూడా వాళ్ళు నమూనాలు పంపిస్తే మొత్తంగా అయ్యే ఖర్చు 18,000 కోట్లు సంథింగ్. ఈవెన్ అదే ప్రెస్ మీట్లో మిగతా విషయాలు కూడా తెలియజేసినారు. భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన నదులలో అయిన ఖర్చులు కూడా వివరించినారు. మొత్తంగా కలిపితే ఈ దేశంలో 28,000 కోట్ల కంటే ఎక్కువ మించలేదు అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఇక్కడ అదే మూసీ నదికి సంబంధించి 1 కిలోమీటర్కి మీరు పడుతున్న ఖర్చు అనేది చాలా అతీతంగా, అసలు అతీతంగా ఉన్నది. దీని మీద అనవసరంగా వృధా చేస్తున్నారు. ఒక కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు రైతులకు లాభపడే దాని మీద మేము ఒక 80,000 కోట్లకు సంబంధించి మేము చెప్తే మీరు ₹1 ఎద్దేవా చేసి ఇది ఎక్కడ గంగలో పోస్తున్నారని మీరు అన్నారు. కానీ ఈరోజు మూసీ మీద కనుక మీరు 1.5 పెడితే అది ఎక్కడ పోతున్నట్టు? ఏ రైతుకు ఇబ్బంది పడుతున్నారు? 1,50,000 కోట్లు మీరు ఖర్చు పెడితే, 1,50,000 కోట్లు మూసీ మీద మీరు ఖర్చు పెడితే ఏ విధంగా ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు, వీటి మీద సమాధానం చెప్పాలి. కానీ నేను నిజంగా ఒక వింతైన సంఘటన చూస్తున్నాను. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్క కానీ నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా నాకు పక్కన ఉండేటోళ్ళు, నేను ఎడం వైపు ఉండేటోడిని. సో నా పక్కన ఉండేటోళ్ళు. వాళ్ళు అడిగే దాని మీద వాళ్ళు ఆవేదన పడేదాన్ని చూస్తే అరే నిజంగా చాలా వీళ్ళకు ఆవేదన ఉంది అని మనం కూడా అనుకున్నాం. మన ప్రభుత్వం వస్తే వీళ్ళు నిజాయితీగా ఉంటారులే అని మనం అనుకున్నాం. కానీ నిన్న మనం శ్రీధర్ బాబు గారు కానీ ఆయన మాట్లాడే మాటలు చూస్తే నాకు కూడా మస్తు ఆవేదన అనిపించింది. చాలా విద్యావంతుడు. నేను 10th ఉన్నప్పుడు నాకు ఆయనకు మంచి అంటే తను అప్పటికే ఎమ్మెల్యే, నేను 10వ తరగతి ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. సో అట్లాంటి ఆయన పక్కన నేను ఎమ్మెల్యే కూర్చున్న తర్వాత అతను ఒక ఇన్స్పిరేషన్ కాదన్నా, మీరు ఇన్ని రోజులు చేసినారు, ఎంత నిజాయితీగా ఉంటే ప్రజల మధ్యలో ఉండాలని మనం అనుకున్నాం. కానీ ఇంత విద్యావంతుడైన ఆయన కూడా అందంగా ప్రతి ఒక్క తప్పును కూడా
ప్రజల మధ్యలకు ఒక తప్పుదో విధంగా అంటే తప్పు దారి పట్టించే మళ్ళీ వించే విధంగా తప్పుదారి పట్టించే విధంగా ఆయన మాట్లాడుతుంటే కూడా ఆవేదన వస్తుంది. నిజాయితీగా ఉండాలి. తప్పు జరిగితే తప్పైందని చెప్పండి ప్రజలు. మేము ఏమడుగుతున్నాం, సంక్షేమ పథకాలు అమలు పరచండి, ఇట్లాంటి కూల్చివేతలు వద్దు. మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే అవి చేస్తామా చేయరా అంటే చెప్పండి. హైడ్రా తప్పంటారా మీరు? ఖచ్చితంగా నేను ఏమంటున్నా, హైడ్రా ఇలా తప్పు అవుతుంది. హైడ్రా ఇప్పుడు చెరువులు మొత్తంగా కాపాడడం నేను తప్పు కాదు ఏమంటున్నా, కదా. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, హైడ్రా అనే వ్యవస్థను తప్పుపట్టే అధికారం అది అవసరం కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అవసరం, చెరువులను కాపాడాల్సిన అవసరం ఉంది. నేనే నా నాగార్జున సాగర్లో ఇరిగేషన్ పక్కన ఉన్న ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చిన దాదాపుగా 12 ఎకరాలు. అది నేను వచ్చిన తర్వాత 12 ఎకరాలు ఆ మున్సిపాలిటీకి అవసరమయ్యే విధంగా డిజిటల్ లైబ్రరీ కానీ, ఇరిగేషన్ మన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, స్టేడియంలు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ అన్నిటికి స్థలం ఇచ్చింది. దాంట్లో కొత్తగా ఒక 12 ఇల్లులు వెలిచినాయి నేనున్నప్పుడే. తక్షణమే దాన్ని కూల్చండి అంటే స్థానికంగా ఉన్న కమిషనర్ కూడా దాన్ని వ్యతిరేకించలేకపోయాడు. నేనే చెప్పిన కూల్చమని. ఎందుకంటే నేనే క్లీన్ చేయించిన ల్యాండ్ని రాత్రికి రాత్రి ఒక 12 ఇల్లులు వచ్చినాయి. నేనేమంటాను, రాత్రికి రాత్రి వచ్చిన ఇల్లులు కూలగొట్టమంటున్నా. కానీ ఎప్పటి నుంచో ఒక 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని, 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని, 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూలగొట్టద్దు కదా. మనం చూడట్లేదా? ఎన్నో మీడియా ఛానల్ వెళ్తే వాళ్ళ ఆవేదన ఎట్లా ఏ విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో హైడ్రా అనే దాన్ని ఎందుకు తీసుకురాలేకపోయింది? మీకేమంటున్నాము, మనము 10 ఏళ్లలోనే మీరనే మాటలన్నిటికీ మేము ఇంకా ఏం చేయలేదని చెప్పడం మన అడిగే వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే చెప్తాం మీకు, 10 ఏళ్లలో గతంలో ఎన్నడూ ఏ పార్టీలు అభివృద్ధి చేయలేని విధంగా బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. ప్రతిదీ ఒక 10 సంవత్సరాల స్పాన్లో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మొత్తంగా 40-50 పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి అదే కాంగ్రెస్ ఇచ్చిన పర్మిషన్ల మేరకే వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈరోజు కూలగొట్టుకున్న వాళ్ళు. మేమేమంటున్నామంటే, ఈరోజు నీ ఆలోచన కరెక్టే, కానీ కూలగొట్టకుండా దాని నీటిని మళ్ళీ శుద్ధి చేసే చాలా పద్ధతులు వచ్చినాయి. దాని ద్వారా శుద్ధి చేయండి, కొత్తగా ఏమన్నా కన్స్ట్రక్షన్ కాకుండా చూడండి. అంటే థేమ్స్ నది చేసే ప్రక్రియలో కొంచెం భూసేకరణ అది చేయాల్సిన అవసరం వస్తుంది కదా. అట్లాంటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పటికీ మీరు నేను ఎంతోమంది హైడ్రా గురించి మాట్లాడుతున్నాం, కానీ మూసీ ప్రాజెక్టు గురించి, మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు వీళ్ళు చేపట్టిన ప్రాజెక్టు కాస్ట్ మొన్న వీళ్ళ మంత్రుల మధ్యలో వీళ్ళ ముఖ్యమంత్రి మధ్యలోనే సఖ్యత లేదు ఒకటి. రెండోది ఏంది, అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ? ఇల్లులు కట్టి మళ్ళీ ఇల్లులు కడతారా, లేదా ఇల్లులు కట్టి అక్కడ ఏమన్నా మొత్తం బఫర్ జోన్ పెట్టేసి అక్కడ ఇంకొవరు కట్టకుండా మొత్తం చెట్లు పెంచేసి మొత్తం గార్డెనింగ్ చేస్తారు? ఇల్లులు కట్టి నువ్వు మళ్ళీ అక్కడ బిల్డింగ్ కట్టదానికి కలుసుకుంటే అంతకన్నా ఎక్కువ మురికి అందులో వస్తుంది తప్ప అంతకన్నా తక్కువ మురికి రాదు. ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలనుకుంటారో చెప్పాలి. ఈరోజు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా, అసలు ఏం జరుగుతుందంటే ఈ చర్చ జరగాలి. సంక్షేమ పథకాల దృష్టి వైపు, సంక్షేమ పథకాల మీద ఎవరు మాట్లాడద్దు, ఊర్లలో వాళ్ళు పడుతున్న ఆవేదన మీద ఎవరు మాట్లాడదు. ఇది నడుస్తున్న సంగతి చాలా మంది. రైట్, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే అటు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికి పూర్తి ఎవరు మాట్లాడలేదు. ఇంతసేపు మీరు అడగట్లేదు, అదే అంటున్నారు. లేదు, రైతు రుణమాఫీ కూడా ఇప్పటి వరకు 30% జరిగిందని మేము కూడా విన్నాం. కాకపోతే ఇప్పుడు నేను అడిగిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కాబట్టి నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. నేను అదే చెప్తున్నాను అండి, ప్రజల దృష్టి మళ్లించాలంటే నాయకులను అడిగే ప్రశ్నలు ఏం అడగాలి? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో మనం వాళ్ళ మెడలు వంచలేమా, ఏం చేస్తే వంచగలుగుతాం, ఇట్లాంటి క్వశ్చన్లు అడగాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఆవేదన పడుతారు. కళ్యాణ లక్ష్మి లేదు, కొత్తగా కళ్యాణ లక్ష్మి రావట్లేదు. సీఎంఆర్ఎఫ్ గతంలో ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే చాలా పెద్ద ఎత్తున ఇచ్చినాం. ఇప్పుడు అవన్నీ కూడా తగ్గించినారు అడ్డదిడ్డంగా. చాలా వరకు ఊర్లలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్తే మేము ఇయ్యము, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అయితే మా నాయకుని పేరు చెప్పండి అట్లనే అప్లై చేస్తారు. రకరకాలు ఉన్నాయి ఊర్లలో ఇబ్బంది పెట్టే అంశాలు. సంక్షేమ పథకాలు మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా ఇయ్యమని అంటున్నాం. వాళ్ళు ఏదైతే ఇస్తా అంటారో ఇయ్యమంటున్నాం. ప్రజలకు ఖచ్చితంగా తులం బంగారం ఇవ్వాలి. అవసరమైతే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, ఆయనకు నిజాయితీ ఉంటే, మేము ఏదైతే గతంలో కళ్యాణ లక్ష్మి ఇచ్చినామో వాళ్ళు కూడా తులం బంగారం ఇవ్వండి, వాళ్ళ మెప్పు కూడా మీరే పొందండి, ఇవ్వడొద్దు అంటున్నాం. ఖచ్చితంగా ఇయ్యమని అంటున్నాం. మేము ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు జరగాల్సిందే. మా బాధ అదే, మాకు కూడా చేసి చూపెట్టాలి కదా. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ చేతగాలేదేమో, ఇయ్యలేకపోయినామేమో, ఆయన నిజంగానే 15,000 ఇవ్వచ్చేమో, ఆయన నిజంగా తులం బంగారం కూడా ఇవ్వచ్చేమో, అవన్నీ మాకు చేసి చూపిస్తే మాకు సంతోషమే తప్ప మేము వద్దని ఎందుకంటాం. రైట్, మీరు ఎందుకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు? నేనా అంటే ఎక్కడ ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు మీడియాలో కానీ ఎక్కడ కానీ. చాలా ప్రెస్ మీట్లలో ఉన్నాం, రెగ్యులర్గా ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలు తిరుగుతున్నాం. ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. మీరు నా సోషల్ మీడియా నా ప్రతి అడుగు కూడా మీరు చూడొచ్చు. ట్విట్టర్లో ఒకసారి చూస్తే వారానికి ఖచ్చితంగా ఇప్పటికీ 3 రోజులు నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాం. అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ
వాళ్ళకి ఎమ్మటే అడ్రస్ చేస్తున్నాం. అంటే నియోజకవర్గ విషయం సాధ్యమైనంత పక్కన విధిగా. పెడితే నియోజకవర్గ విషయం పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ లో హైదరాబాదితులు, ఇటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే ప్రక్రియలో మూసీ బాధితులు, ప్రతి ఇలా ఒక్క- ఇంత మందిని మనకు- చాలా మంది మనకు కాన్స్టిట్యున్సీకి main సంబంధించిన ఏమైందంటే- ఎమ్మెల్యేలంతా వచ్చి కలుస్తున్నారు, మీట్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి అయితే- ధైర్యం చెప్తున్నారు, మీరెందుకు చేయట్లేదు? అది హైడ్రా మీద మీరు అడిగినారు. నేనేమంటున్నా, ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు, ఇన్ఛార్జ్లు ఉన్నారు, దాదాపు మొత్తంగా మా వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారు. నేను వాళ్ళ నియోజకవర్గంలో నేను వెళ్ళి సపరేట్గా వెళ్ళి పక్కనంగా నిల్చొని నేను పరామర్శించేదే ఉండదు. పరామర్శించడం వల్ల ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది నాకు పర్సనల్గా తెలుసు. ఒక ఎమ్మెల్యేగా నేను కూడా పనిచేసిన, గతంలో మా నాన్నగారు నేను 10వ తరగతి నుంచి చేసినాం. ఒక ఆవేదన ఎవరన్నా పడుతుంటే దాన్ని మేము సాల్వ్ చేయగలగాలి. మేము రాజకీయం చేయడానికి చెప్పి వస్తాము, రమ్మంటే మొత్తము 110 మంది రాష్ట్రం ఎవరెవరైతే మొత్తం ఇన్ఛార్జ్ ఉన్నామో రమ్మంటే ప్రతి ఒక్క హైదరాబాద్ దగ్గరికి వస్తాం. వచ్చి ఏం సాధించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక సొల్యూషన్ కావాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సరిపోతాడు. ఇక్కడికే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలను కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఉన్న వాళ్ళు అందరం పోతేనే రాజకీయం చేస్తున్నారు, కావాలని ఇక్కడ ఏదో గొడవ చేస్తున్నారు. ఇక మేమందరం పోతే దాదాపుగా మేము పోయిన వాళ్ళమే 2000 మంది అవుతాం. అక్కడ ఆల్రెడీ లక్షల మంది 1000 మంది బాధితులు ఉన్నారు. కలిస్తే ఏమవుతుంది, వీళ్ళేదో గొడవ చేయడానికి వచ్చారని చెప్పి కావాలని నిర్బంధం చేస్తారు. మనకు కావాల్సింది ఈ కొట్లాట ధోరణి కాదు, ఒక సొల్యూషన్ కావాలి. ప్రజలు నిజంగా ఇక్కడ ఆవేదన పడుతున్నారు, మీరు క్లారిటీ ఇవ్వండి. అసలు మంత్రులకు ముఖ్యమంత్రికే ఈ మూసీ ప్రాజెక్టు మీద హైడ్రా మీద క్లారిటీ లేకపోతే ఎవరు మాట్లాడతారు? మేమేమంటున్నాం, మళ్ళీ ఎటు తిరిగి నేను మళ్ళీ ఇదే అంటున్నా, ఇదే మూసీ ప్రాజెక్ట్ దగ్గరకు వస్తున్నాం, ఇదే హైడ్రా దగ్గరకు వస్తున్నాం. కేవలం ఇది ఒక డైవర్షన్ టాక్టిక్స్లో నెంబర్ 1గా పేరు సాధించిన రేవంత్ మరి రెడ్డి కొండ గారి సురేఖ style. కామెంట్స్ ని ఏమనుకోవాలి? దాన్ని కూడా డైవర్షన్ టాక్టిక్ అవసరమండి. అసలు ఎంత దారుణం మాటలు. నేనైతే గతంలో మా నాన్న ఉన్నప్పుడు మంచి అక్క అని మంచిగా పిలుచుకునేది, ఇద్దరు మంచిగా వరుసలు పెట్టి పిలుచుకునేది. కొండ సురేఖ గారు నాన్న కానీ మంచిగా అక్క అని మంచిగా పిలుచుకునేది. మేము కూడా పోతే అరే మీ అత్తయ్య అని మంచిగా కామెడీ ఉండే, చాలా మంచిగా అనిపించేది. కానీ మొన్న తను చేసిన వ్యాఖ్యలు అయితే అసలు ఆలోచనకు అందలేదు. అసలు చాలా దారుణంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ చెప్పొచ్చు డైవర్షన్ టాక్టిక్. ఎట్లా అంటే మేము గమనిస్తుంటాం ఎప్పుడైనా, ఇది ఎక్కువ చదువుకున్న వ్యక్తిగా మీకు మాట చెప్తాను. అసెంబ్లీలో ఎప్పుడైనా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజల సమస్యలు మంచిగా లేవనెత్తిరనుకో, ఆ రోజు అసెంబ్లీలో ఏదో రగడ కావాలి. దాంట్లో భాగమే సబితేంద్రారెడ్డి గారిని అవును, అసెంబ్లీలో ఆ రోజు కేటీఆర్ గారు చాలా బాగా మాట్లాడారు. ప్రతి సమస్య మీద మాట్లాడిన రోజు వీటి సమాధానం చెప్పలేక ఏమన్నారంటే, ఇక వాళ్ళు శాత కదని రేవంత్ రెడ్డి గారు లేచి సబితేంద్రారెడ్డి గారిని తప్పుడు మాటలు మాట్లాడినారు. ఆ రోజు డైవర్షన్ అంతా ప్రజలు సమస్యలు మర్చిపోయారు, కేటీఆర్ గారు హరీష్ రావు అడిగిన ప్రశ్నలు మర్చిపోయారు. డైవర్షన్ అంతా సబితేంద్రారెడ్డి గారి మీదకి, ఆమెను ఏదైతే విమర్శించిండో రేవంత్ రెడ్డి గారి మీదకి మళ్ళీపోయింది. 6 గ్యారెంటీలు అటకాలేదు, పక్క డైవర్షన్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే అసభ్యకరంగా మాట్లాడిండో సబితేంద్రారెడ్డి గారి మీద ఖచ్చితంగా దాన్ని మేము ఖండించాల్సిందే, ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. కానీ అది ఆ విధంగా అటు సైడ్ మళ్ళీ విధంగా చేయగలిగిన నాయకుడు ఆయనకు పేరుకు ముఖ్యమంత్రి కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, పేరుకి మంత్రులే కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తద్వారా ఇప్పుడు రాష్ట్రంలో ఏమవుతుంది, హైడ్రా గురించి కొద్ది రోజులు మర్చిపోయి అంతా ప్రతి సినిమా హీరోలు మొత్తం ట్విట్టర్లో ఎక్కడికక్కడ ఇది ఎంత దారుణం అంటే, నిజంగా అది ఆలోచిస్తే కొద్దిసేపు ఆమె మాట్లాడిన ఇంటర్వ్యూ ఉంటే చాలా ఘోరంగా ఉంది. అసలు చాలా అసభ్యకరంగా. నేనేమంటున్నా అంటే ఊర్లలో మీరు వాళ్ళు కూడా మాట్లాడుకోరు అట్లా, అంత నీచంగా. ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు అనుకుందాం ఒక కాలనీలో, అసలు వాళ్ళని ఎట్లా అంటారు అట్లా, అంత నీచంగా మాట్లాడారు. దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. నేనేమంటున్నా, అసలు ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పే కాదు అని మాట్లాడుతున్నాడు తన తరపున లాయర్. మరి నేను అదే అంటున్నా అండి, డిఫెండ్ చేసే వాళ్ళకు తప్పదు కొన్ని. ఇప్పుడు సపోజ్ సొంత తమ్ముడే సొంత కొడుకు ఏదన్నా చేసినప్పుడు కాపాడాల్సుకున్న చోడే పోరా అని అనలేరు కదా. ఒకరన్నా ఒకరు మళ్ళీ చేయడలే అని అనిపించుకోవడానికైనా కానీ ఏదో డిఫెన్స్ చేయాలి కదా. సో అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మీరే ఆలోచించాలి. ఈరోజు మళ్ళీ మనం ఏం టాపిక్లు మాట్లాడుకుంటాం, ఎక్కడైనా రాష్ట్రంలో ఏ చెట్టు కింద అయినా కానీ ఏం నడుస్తుందంటే హైడ్రా గురించి, మీరు చెప్పిన దానికి పూలగొట్టడం గురించి, సురేఖ గురించి సురేఖ గారి గురించి ఇవే నడుస్తున్నాయి. నేను ఏమన్నా చెప్తున్నా, ఈ టాపిక్ డైవర్షన్ టాక్టిక్స్ ఏ ఉన్నాయో ఇవి కొంచెం ప్రోగ్రెసివ్గా ఏదైనా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా. ఈరోజు మేము సపోజ్ హైడ్రా గురించి అడుగుతున్నాం, నువ్వు ఏదో సంక్షేమ పథకం అవ్వాలి పక్కాగా రుణమాఫీ 30% అయినట్టున్నావు. నువ్వు ప్రతి ఒక్క మీ ఎమ్మెల్యేలతోటి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరుగు,
నువ్వేమన్నావు ప్రజాపాలన అన్నావు. ప్రజాపాలన తోటి ఊర్లలో ఎమ్మెల్యేలు అక్కడ ఉండట్లేరు ఎవరు. నువ్వు పెట్టిన ప్రజాభవనం పేరుతో పెట్టిన దానికి అసలు దిక్కే లేదు అక్కడ. ఎవరు పోయినా కానీ రెస్పాండ్ కావట్లేదని చాలామంది చెప్తున్నారు. అది అఫీషియల్గా టీవీలలో కూడా వస్తుంది. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకైనా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయం చేస్తారు అనుకుంటే, ఉన్నకాడ రాజకీయం చేస్తారు అనుకుంటే, ఆ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గానికి పోయి అక్కడున్న పరిస్థితులు ఒకసారి రమ్మని చెప్పేసి, మేము కూడా ఉంటాం ప్రతిపక్ష నాయకుడిగా, వాళ్ళ ప్రజల తరపున ఏ సమస్యలను చూపించడం కోసం, గొడవ ఏం చేయం. ఏమంటున్నాం, కలెక్ట్ చేసుకుని పెట్టుకోమంటే ముందే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం, వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమంటే ఇస్తాం. మాకు రాజకీయాలతో పనిలేదు. నువ్వు 5 ఏళ్ళు మంచి పరిపాలించు, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చు, మేమేం వద్దనట్లే. తద్వారా నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేయి తప్ప ఇట్లా పిచ్చి మాటలతోటి వీటితోటి బాగోదని. అంటే ఒక యువ నాయకునిగా ప్రోగ్రెసివ్గా ఉండాలన్న ఆలోచనతో చెప్తున్నాను. ఎందుకంటే వచ్చే తరం కూడా ఇదే విధంగా మారితే బాగుండదు. అసలు ఒక రాజకీయం అనేది మనం మిగతా దేశాలను చూస్తుంటాం. ఉన్నత చదువుకున్న వాళ్ళు వస్తే ఏ విధంగా ఉంటుందో మేము ఉన్నన్ని రోజులు అదే విధంగా చేయగలిగినాం. మేము చేసే పనులలో విమర్శించండి తప్ప మమ్మల్ని విమర్శించకండి అని చెప్పినా కానీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మీద అడ్డగోలుగా బూతులు తిడుతుంటే ఎస్ ఖచ్చితంగా ఆ రోజు తీర్మానం మల్లన్న గారు కానీ ఇంకోరినో అప్పుడు లిఫ్ట్ చేసిన మాట అది కేవలం కేసీఆర్ గారిని అమ్మ బూతులు తిట్టడం వల్ల. మేము చేసే సంక్షేమ పథకాలలో గిట్నే లొసుగులు ఉన్నాయి, తీసి చూపించామని చెప్పండి. మేము ఎప్పుడు తప్పుపట్టలే, నిజంగా చెప్తున్నా, ఎప్పుడు కూడా తప్పుపట్టలే. ఒకవేళ నేను నియోజకవర్గంలో పాలన మీద నేనే కావాలని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, వాళ్ళని తీసుకొచ్చి మొత్తమే. అయితే వీళ్ళని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టినామో ఆ ఇబ్బందిని గూర్చి మాట్లాడాలి తప్ప వ్యక్తిని దూషించే విధంగా గతంలో మాట్లాడారు. సరే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు, ఇప్పుడైనా మాట్లాడతారని చూస్తే ఇప్పుడు కూడా మళ్ళీ బూతులు దిక్కే వచ్చారు తప్ప వాళ్ళు చేసే పాలన మీద మేము మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ కూడా తిట్టాలనుకోవట్లేదు, వాళ్ళు చేసే పాలన గురించి మాట్లాడుతున్నాం. అరే భయ్, రైతు రుణమాఫీ అన్నావు, అందట్లేదు. నువ్వు అన్న ఏదైతే మీటర్ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నావో అది సంపూర్ణంగా అందట్లేదు, ఇంకా ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియట్లేదు. నువ్వేదైతే బస్సులు అన్నావో ఇప్పటి వరకు ఉన్న బస్సులు తగ్గించినావు, మేము అప్పటికే వాళ్ళు బస్సులు ఎక్కువ అడుగుతున్నారు, ఆ బస్సులు కూడా రావట్లేవని మేము చెప్తున్నాం, నువ్వు తీసుకురాలేకపోతున్నావు. మేము గతంలో శాంక్షన్ చేసిన పనులున్నాయి ప్రతి నియోజకవర్గంలో, అవన్నింటినీ ఆపేసినావు, అవి పూర్తి చేస్తావా చేయవా? మేమేమంటున్నాం అంటే ప్రోగ్రెసివ్గానే మాట్లాడదలుచుకున్నాం. మాకు ఈ రాజకీయాలు వద్దు, ఈ హైడ్రా రాజకీయాలు. నువ్వు నీ పార్టీని కాపాడడం కోసం భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్ళా మొత్తం బలోపేతం చేయడం కోసమే ఈ మూసీ ప్రాజెక్ట్ అనేది పక్కా నిజం. ఇది ఖచ్చితంగా దాంట్లో ఎట్లాంటి ఆలోచన అవసరం లేదు. మూసీ ప్రాజెక్ట్ వల్ల నల్గొండ రైతులకి ఎక్కువగా మంచి జరుగుతుంది అంటున్నారు. మరి ఖచ్చితంగా అంటే నేనేమంటున్నా, ఎస్టీపీల ద్వారా ఏదైతే మేము నీటి శుద్ధి చేయగలిగినామో అప్పుడే మా గవర్నమెంట్లోనే మేము టెండర్లు పిలవడం జరిగింది. అప్పుడున్న దాంట్లో నాకు కూడా క్లారిటీ లెక్క తెలియదు, 18,000 కోట్లు అని మన కేటీఆర్ గారు చెప్పినారు. మేము డిస్ప్లే కూడా చేస్తామని చెప్పినారు. అంత ప్రాజెక్ట్ ఇప్పుడు ఒకసారి 150,000 కోట్లు ఏ విధంగా అయింది అనేదే క్వశ్చన్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లు, ఇప్పుడున్న ఆఫీస్ స్పేసెస్ సరిపోవా? నువ్వు కొత్త కంపెనీలు ఏం తీసుకొస్తున్నావు? మొన్న పోయినప్పుడు ఎవరితో నువ్వు ఒప్పందం చేసుకున్నావు? నీ తమ్ముతోనే కానీ చేసుకుంది. ఆయనకు కంపెనీ, ఆయనకు ఆఫీస్ స్పేస్ కావాలంటే ఇప్పుడున్న ఆఫీస్ స్పేస్లు సరిపోవా? నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ఉండగా 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నిజంగా ఒకతను గుండాయి చనిపోవడం కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరు చనిపోతే బిడ్డల అనాథలు కావచ్చు, కొంచెమన్నా నీకు మనసు కలిసివేయట్లేదు. నేనేమంటున్నా, పూర్తిగా ఈ రాష్ట్ర తలరాతని, రాష్ట్ర భవిష్యత్తుని తీసుకెళ్ళి ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టండి. కాబట్టికే ఈరోజు ఇక్కడ ఇంతమంది బాధపడుతున్నారు. నిజంగానే ఆయన ఖచ్చితంగా ఆయన కూడా బాధ అనిపిస్తుంటుంది, కానీ ఆయన ఏం చేయలేదు. ముఖ్యమంత్రి హోదాలు కూడా ఆయన ఏం చేసే పొజిషన్లో లేడు. అదే ఆయన పరిస్థితి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అని మాత్రం చెప్పాల్సి. రైట్. అయితే ఈ జర్నలిస్టులకి సంబంధించి వివాదం గట్టిగానే నడుస్తుంది. ఎటు చూసినా కూడా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ఏవైనా పోస్టులు చేసినా, లేకపోతే ఏదైనా న్యూస్ టెలికాస్ట్ చేసినా, లేకపోతే ఈ హైడ్రా బాధితుల విషయం కానివ్వండి, లేకపోతే మూసీ బాధితుల విషయం కానివ్వండి, ఇలా ఎక్కడ జరిగినా కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వాళ్ళకి సంబంధించి కొంతమంది అయితే వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. సో అది మేము అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, అది చేస్తున్నటువంటి ప్రక్రియలో ఇవాళ గవర్నమెంట్ కొంతమంది వాళ్ళని కేసులు పెట్టడం కానివ్వండి, లేకపోతే అక్రమంగా జైలుకు పంపించడం, దీన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? నిజంగా చాలా బాధాకరం అండి. ఒకటి ఏంటంటే, మాకు కేటీఆర్ గారు, నేను పర్సనల్గా ఉన్న 2.5 ఇయర్స్లోనే చాలా ఊరి పేరు చెప్పగలుగుతాను. నాది ట్విట్టర్ మళ్ళీ బ్యాక్ స్క్రోల్ చేసినా కానీ ప్రీవియస్ హిస్టరీ తీసినా కనిపిస్తుంది. మాకు ట్విట్టర్లో ఎవరన్నా ట్వీట్ చేసినా కానీ తక్షణమే మాకు ట్యాగ్ చేసేవాళ్ళు. డైరెక్ట్ కేటీఆర్ గారు ట్వీట్ చేస్తే ఏ నియోజకవర్గం ఏందో చూసి అట్నుంచి డైరెక్ట్ నాకు ట్వీట్ చేసినా నేనన్నా వెళ్ళిపోయి సాల్వ్ చేసిన పనులు ఎన్నో. అది ప్రజలు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఖాళీ ఫీట్ పెడితేనే రెస్పాండ్ అయినా మేము. అట్లాంటిది ఇక్కడ ప్రజలు బాధపడుతున్నారా అంటే
ఇటు ట్విట్టర్లో మేము చెప్పినా, ఇటు మీడియా ఛానళ్ళు వచ్చి చూపించినా ఇవన్నీ దేనికోసం చేస్తాం? రాష్ట్రంలో ఏదో రాద్ధాంతం కావాలి, అల్లర్లు కావాలి, మొత్తం కొట్టుకోవాలని ఒకటి చేయడు. వాళ్ళ బాధను పట్టించుకోండిరా బాబు అని చెప్పి చేస్తారు ఎవరైనా. పట్టించుకోని చేస్తారు అంతే. అరే వాడు బాధపడుతుంటే మాకేమో సంతోషమా? నువ్వు చెయ్యి, నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళ నువ్వు కూలగొట్టక రాపు, 40 ఏళ్ళ నుంచి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి అక్కడ దిగితే ఆయన పేరు రాదా? గతంలో రాలేదా? ఎవరో ఒక ఫుట్పాత్ మీద ఒక ఆమెను ఎల్లగొడితే ఈయన తక్షణమే వెళ్ళి అక్కడ ఫుట్పాత్ మీద ఉండొచ్చు అని చెప్పగానే పేరు రాలేదా? అదే పేరు ఇప్పుడు కూడా తెచ్చుకోమంటున్నాను నేను. పేరు ఒకసారి అయితే వచ్చింది కదా. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరినో ఫుట్పాత్ నుంచి ఎల్లగొడితే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తే ఈమె గురించి ఎన్నిసార్లు మాట్లాడతాను అంటున్నారు. నేను మళ్ళీ కూడా మాట్లాడతాను. అక్కడైతే పేరు వచ్చిందా రాలేదా ముఖ్యమంత్రి గారికి? ఎవరో ఆమె టిఫిన్స్ ఆమెను పెడితే ఆమె ఉండనియండి తీసేయకని చెప్తే ఆయనకు మంచి పేరు వచ్చింది. మేము మళ్ళీ కూడా పేరు తెచ్చుకొని అడుగుతున్నాం. కుమారి ఆంటీ ఎవరైనా ఆమె మళ్ళీ కూడా వీళ్ళందరికీ న్యాయం చేసి పేరు తెచ్చుకో. మొన్నోరు ఆవేదన పడ్డారు. జస్ట్ ఒక 2 వారాల కింద రిజిస్ట్రేషన్ అయింది, మేము ఎంటర్ అయినాం, గృహ ప్రవేశం వారంలో గూలగొట్టిన బాగా నిజాయితీగా ఏడుస్తుంది. మనం పైసలు ఇచ్చి ఏడిపించినాం ఆయన దాదాపుగా 5 కోట్లు పెట్టుకుని ఏదో ఆ విల్లా ప్రాజెక్ట్ కొనుక్కుంటాడు. ఆయనకంటే మనం ఉల్టా 5,000 ఇచ్చి ఏడవమని మాట్లాడమని చెప్పాలంటే ఏమన్నా అర్థం ఉందా అసలు? ఇదే నాకు శ్రీధర్ బాబు గారు కూడా రెస్పాండ్ కావాల్సిన విధానాన్ని రెస్పాండ్ కావట్లేదని బాధ. అరే నిజాయితీగా ఇక్కడ తప్పు జరిగితే ఆ తప్పు అని చెప్పాలి. నువ్వు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా మార్చొచ్చు చూడాలి. అప్పుడప్పుడు కొన్ని కావు. అప్పుడప్పుడు ఏమైందంటే ప్రకృతి విరుద్ధంగా కొన్ని పోలేం మనం. కొన్ని ప్రాజెక్టులు నిజాయితీ ఉంటుంది, మనకు కూడా ప్రక్షాళన చేయాలి, ఏడికాడికి అందరిని నిరగొట్టేయాలి, తీర్చిపడేయాలని ఉంటుంది. కానీ ఎంతవరకు ఏ మేర ఏం చేయొచ్చు అనే దాని మీద ఉంటుంది. నేను చెప్తున్నా, మా నాగార్జున నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, దాదాపు అటు 40 ఇటు 40 ఫీట్ రోడ్డు ఉండాలి. దాన్ని మొత్తంగా దగ్గర కట్టుకున్నారు. మిగిలింది ఎంత అంటే ఒక 20 ఫీట్ 25 ఫీట్ అంతా మిగిలింది. అంతా మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్డు. సో మెయిన్ రోడ్ ఆక్యుపై చేసేసినారు, రోడ్డు మీదకి వచ్చేసినారు. సో ఫ్యూచర్ ఏంది, మనకు రోడ్డు పెరుగుతుంది, అక్కడి నుంచి హాలియా వరకు పెరిగింది, హాలియా అవతల పెరిగింది, మన హాలియా వరకు ఎందుకు పెరగట్లేదంటే లేదు సార్ వాళ్ళు జరగని అంటున్నారు. జీవితం ఈరోజు వాళ్ళ ఫ్యూచర్ అయిపోతే ఈరోజు 19,000 ఉన్న జనాభా రేపన్నా నిజంగానే 29,000 అట్లా అవుతుంది. మేమేం అడిగినాం, అన్న మీకు వెనక జాగ ఉంది, మీ సొంత జాగ ఉంది, ఇది ఆర్ఎన్బి రోడ్ అని తెలిసి మీరు జరగలే కదా, ఇంతవరకు జరగండి అని మేము అడిగినప్పుడు వాళ్ళు ఏదైతే షాప్లో ఉన్నారో అన్న ఏ విధంగా జరగవచ్చు అని కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. మీరు కరెక్ట్గా ఏదైతే రోడ్డు వరకు ఉన్నదో దాని వరకు మళ్ళీ మీరు అవసరమైతే ఫుట్పాత్, నేను పర్సనల్గా చెప్పిన మీరు ఫుట్పాత్ మీద వేసుకోండి, మళ్ళీ మేము కడతాం కదా, మళ్ళీ ఫుట్పాత్ వస్తుంది కింద అండర్గ్రౌండ్ డ్రైనేజ్, దాంతవరకు మీరు ఎక్స్టెండ్ చేసుకుని ఏదో రేకులు పెట్టి. కానీ ఇప్పుడు మాత్రం జరగకపోతే ఈ రోడ్డు ఇది వేయకపోతే లైఫ్ లాంగ్ మనకు రోడ్డు ఉండదు ఇక్కడ, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పినాం. అందరూ ఒప్పుకున్నారు, చేసినాం. అది ఆ రోజు వాళ్ళందరిని ఒప్పించి చేసినాం. ఒప్పుకోని కాడ బలవంతంగా 5-6 ఇళ్ళున్న కాడ అందరు జరిగినప్పుడు రోడ్డు అనేది ముఖ్యం కదా, మెయిన్ ఏదైతే హైవే పోతుందో వచ్చి వాళ్ళకి గుద్దుకుంటే. సో అంతవరకు మూసి ప్రక్షాళన వచ్చేసరికి నువ్వు ఇంతమంది కూర్చోటి ఒప్పి ఫస్ట్ ప్రజల ఏదైతే వాళ్ళ రిపోర్ట్ ఏదో ఒకసారి తీసుకోండి, మీరు తీసుకొని వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కావులే అని చెప్పేసి మీ బాస్ మెప్పు కోసం ఇక్కడ అందరిని ఎల్లగొడతా అంటే పేదలు అక్కడ ముగ్గురు పిల్లలు ఉండి నేను అంటుండే ఈరోజు ఒక్కొక్కరిని ఎల్లగొడతా ఈప్సింత పని చేస్తే ఇదేదో మాట్లాడతాడు. అంత ఆవేదన అవసరం లేదు, అంత టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. నిజాయితీగా చేయదలుచుకుంటే ప్రజల మధ్యలోకి వెళ్ళండి. అక్కడ మూసి వాళ్ళ బాధితులు ఎవరైతే రెడ్ మార్క్ వేసినారో వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఎక్కడికక్కడ టీమ్స్ చేసి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడండి, చర్చలు చేసి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ సాల్వ్ కాకపోతే మీ బాస్ దగ్గరికి వెళ్ళి అన్న ఇదేదో మా తెలంగాణ మా సొంత ఇంటిని కూలగొట్టినట్టు ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ కాదు ఇంకేదైనా ప్రాజెక్ట్లో పైసలు ఇస్తా కానీ ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్పుకోండి పైన పోయి. కానీ ఇక్కడ ఇట్లా చేయకండి అంటున్నాం. వాటర్ని ఖచ్చితంగా శుద్ధి చేయండి. మా నల్గొండ జిల్లా ప్రజలు ఖచ్చితంగా మంచి వాటర్ అందుతుంది, అందులో ఎట్లాంటి సంతోషం లేదు. మరి ఆ లెక్కను చూసుకుంటే అనంతగిరి హిల్స్ మీద అక్కడ ఏదో దాదాపుగా 1,500 ఎకరాలు దామగుండం ఫారెస్ట్ అప్పచెప్పినారు. ఈరోజు అదే పెద్ద సోర్స్ మన మూసీకి ఇవన్నిటి హైదరాబాద్కి కూడా. దాన్ని మళ్ళీ నువ్వు చేసినప్పుడు అనంతగిరి హిల్స్ని నువ్వు ఏదైతే నువ్వు అప్పచెప్తున్నావు అక్కడే ఉండదు కాబట్టి నువ్వు అదంతానేమో వాళ్ళకి అప్పచెప్తావు, ఇదేమో ప్రక్షాళన అంటావు. దేనికి ఒక లింక్ లేకుండా అడ్డగోలుగా ఆయనకి ఇష్టం వచ్చినది చేయడం. ఈరోజు ప్రజలందరూ ఈరోజు నేను ఎంత నాకున్నటువంటి జ్ఞానంతో నేను ఏదైతే మాట్లాడుతున్నానో చెట్టు కింద కూర్చున్నా ఇక్కడ నేను ఇప్పుడు ఏ కమ్యూనిటీలో చూసినా కానీ ప్రతి ఒక్కరు ఇంతే తెలివివంతంగా మాట్లాడుతున్నారు. ఓన్లీ ఏంటంటే ఇంకో 4 సంవత్సరాలు ఏం చేసేది లేదు. అందుకని మేము కూడా ఏమంటున్నాం, అరే దయదలిచి ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పో, ఇంతకు మించి వేరే. దామగుండం ఫారెస్ట్ని నావీ రైడర్కి అప్పచెప్పడం పట్ల మీ కామెంట్ ఏంటి, అసలు మీకు ఏమనిపిస్తుంది? నాకు అంత దూరం నేను దాని మీద స్టడీ చేయలేదండి. కాకపోతే నేను రీసెంట్గా ట్విట్టర్లో చూశాను, ఒక లేడీ ఆవేదనతో చేస్తుంది. నిజంగా ప్రజలలో ఆ చైతన్యం రావడం మేము స్వాగతిస్తాం.
మేము ఇందాక చెప్పినట్టు ఎవరు మేము ట్వీట్ చేసినా మేము రెస్పాండ్ అయ్యేది 10 years లో కూడా అంటే ఎంత సో మేము అప్పుడు కాపాడిన దాన్ని ఈరోజు వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అప్పచెప్పడం, మా ప్రభుత్వంలో మేము కాపాడిన దాన్ని వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఒక రకంగా అడవి సంపద వేరే కాడ పెంచొచ్చేమో, కానీ ఆ సాయిల్ కానీ, ఎందుకంటే మేము గతంలో ఎప్పుడైనా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా కట్టాలనుకుంటే వేరే కాడ మేము ఆ ల్యాండ్ వరకు అక్కడ అప్పచెప్పేది వాళ్ళకు. ఆ ల్యాండ్ అంతమందం ల్యాండ్ ఇప్పుడు మా నాగార్జున సాగర్లో ఏదో ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం, అటవీ భూమి ఎక్కడైనా వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, మేము వేరే గవర్నమెంట్ భూమి వాళ్ళకి అప్పచెప్తాం. ఏది ఆ అటవీ కేంద్ర అటవీ శాఖకు మేము అప్పచెప్పేది. ఇది మన హైదరాబాద్ ప్రాజెక్టే ఉంది ఇప్పుడు మనకున్నటువంటి సుంకిశాల ప్రాజెక్టు, దానికి కొంచెం అటవీ భూమి పోతే అంతమందం గవర్నమెంట్ భూమి వేరే కాడ మేము అటవీ ప్రాంతానికి అప్పచెప్తాం. ఇక్కడ నువ్వు పోయేది మెయిన్ సాయిల్, ఏదైతే అక్కడ పడ్డ నీరు, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దేనికి లేదు. ఆ ప్రాముఖ్యతను కోల్పోతున్నాం, అది చేయకండి అని మేము అడుగుతున్నాం. ఇక్కడ కాకపోతే వేరే కాడ కూడా ఇవ్వచ్చు, అదే లొకేషన్లో కావాల్సిన అవసరం లేదు. మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. మన తెలంగాణకు ఉన్నటువంటి చాలా అమూల్యమైనటువంటి హెరిటేజ్ అంటే మంచి ప్రాంతంగా ఇప్పుడు అనంతగిరి హిల్స్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంగానే చాలా మంచిది. దాన్ని అనవసరంగా సర్వనాశనం చేయకుండా మేము అడుగుతున్నాం. చెప్తున్నా కదండి, ఒక ప్రోగ్రెసివ్ ఓరియంటెడ్గా ఆలోచించే నాయకుడు ఉంటే మాత్రం అందరికీ మంచి జరుగుతుంది. కానీ హోప్ఫుల్లీ నేను ఊరుకునేది ఏంటంటే దేవుడు ఏదో ఒకటి చేసి 4 సంవత్సరాలు కాపాడాలి, 4 ఏళ్ళు కాపాడితే మిగతా మళ్ళీ వచ్చి మేము చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ లోపలనే మొత్తం చేయి దాటిపోతే చాలా బాధాకరం. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. అయితే మీరు ఎలా అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. విమర్శలు కాదండి, మారమంటున్నాం అంతే. విమర్శలు కాదు, చేయమంటున్నాం. విమర్శలు ఏముంటాయండి, చేయమంటున్నాను. నేను విమర్శించేది ఏముంది? నేను విమర్శించేటట్టు చేసుకోకండి, అంత మంచి చేయండి, మంచి చేయమంటారు. సపోజ్ మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, మేము కాంగ్రెస్ వాళ్ళని పిలిచేది అన్న ఇంకా బాగా, నేను ఏమంటున్నా అది విమర్శ కాదు, ఐ మీన్ సద్విమర్శ ఉంటుంది. నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేదా 421 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసే అంత సంపద వీళ్ళ దగ్గర లేదు అని అంటున్నారు. ఓ పక్క నుంచి చూస్తుంటే, ఇంకో పక్క నుంచి చూస్తుంటేనేమో ఇటు హైడ్రా అని, మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఎట్లేదన్నా సరే ఇవన్నీ చేయగలిగే కెపాసిటీ ఇక్కడ కనపడుతుంది. అండ్ ఈ 5 ఏళ్లలో వీళ్ళు అసలు ఇవన్నీ చేయగలుగుతారా? ఖచ్చితంగా అండి. అతను ఒక్కసారి నమ్మినప్పుడు తెలంగాణ సాధిస్తానికి కేసీఆర్ నమ్మిండి, తెలంగాణ తీసుకొచ్చాడు. ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తానన్న కేసీఆర్ మరికి రేవంత్ రెడ్డిని నమ్మిండా లేకపోతే మోసం చేసిండా అనేది ఆయన మీడియా ముఖంగా ఆయనే వచ్చి చెప్తే అయిపోతుంది. మోసం చేసినా ఒకసారి అంటే ఇక మేము విమర్శించట్లేదు, అదే ప్లే చేసుకుంటాం. మోసం చేసిండంటారా భయ్, నేను చెప్పేది ఏం లేదని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. గతంలో మాట్లాడి మోసం చేస్తేనే నమ్ముతారు, ఒట్టి మాటలు చెప్తేనే నమ్ముతారని మరి ఇప్పుడు కూడా వచ్చి చెప్పండి అది ఒట్టి మాటల. ఇంకో కామెంట్ మూసీ బాధితులకి సంబంధించి చాలా మంది బాధపడుతున్నారు, ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దగ్గర దాదాపు 1500 కోట్లు ఉన్నాయి. సో అందులో నుంచి ఒక 500 కోట్లు తీసి మూసీ బాధితులకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అన్న కామెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేసినటువంటి వ్యాఖ్య ఇది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏమంటుంది, పార్టీ జోబుల నుంచి తీసేయాలి, పార్టీని కాపాడుకోవాలి, నువ్వు తీసిచ్చేయి అంటే ఇప్పుడు ఆయన ఏమంటుండు, ఆయన పార్టీ సంపాదించుకోవడం కోసం ఆయన ఇవన్నీ చెప్పకనే చెప్పిండు, మా పార్టీ సంపాదించుకోవాలి, మీరంటే ఉన్నోళ్ళు మీ పార్టీ మంచిగా నడిపించుకుంటున్నారు, మేము భేదోళం అయిపోయినాం, మేము ప్రజల శ్రేయస్సు అవసరం లేదు, మా పార్టీని కాపాడుకోవడం కావాలి, మా పార్టీ మళ్ళీ చిన్న పార్టీ కాదు, భారతదేశ వ్యాప్తంగా భారతదేశ నాకు తెలియదు అంటే మాది అకౌంట్స్ ఉన్నాయి అఫీషియల్గా, ఆ అకౌంట్స్లో సార్ కూడా ఎప్పుడు చెప్తుంటాడు మా పార్టీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉందనుకుంటా మీటింగ్, మళ్ళీ చెప్తారు, అఫీషియల్గానే చెప్తారు, అది అఫీషియల్ అకౌంట్స్ అవి ఎంత ఉందనేది నాకు తెలియదు ఇట్లా ఎగ్జాక్ట్ అమౌంట్, అది చూడొచ్చు. మేబీ ఆయన చెప్తే అది అంటే ఆయన అబద్ధాలు కూడా చెప్తారు, నాకు అందుకే క్లారిటీ తెలియదు. అఫీషియల్ అకౌంట్స్ డిక్లేర్ చేస్తారండి ఎవ్రీ మాకు ప్రతిసారి పార్టీస్ మహాసభలు జరిగినప్పుడు డిక్లేర్ చేస్తారు, అందులో చూసుకోవచ్చు. దాంట్లో ఎట్లాంటి ఇదే అంటే నేనేమంటున్నా, ఆయన అన్న మాటలు ఎట్లా కూడా ముందు ఏదైతే ఆలోచనలు ఉంటే దాని మీదనే వస్తాయి కదా. మీ పార్టీ దగ్గర ఉన్న 500 కోట్ల వాళ్ళకి అన్నాడు, ఏం చేయాలి మరి, మళ్ళా కట్టియాము అక్కడనే మరి ఆయన నేను ఏమంటున్నాము, ఉన్న జాగా సొంత ఊరిని ఆ ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి వేరే వాడికి పొమ్మంటే ఎట్లా పోతాడు, ఆయన పోతాడా? నాకు నిన్న ఒక క్యాబ్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇంటికి, అన్న బాధగా ఉందన్న ప్రభుత్వం పోతే అంటే అంటారులేరా మీలాంటి వాళ్ళు చాలామంది అని నేను అన్నా. లేదన్నా గదే పెద్దమ్మ గుడి దగ్గర మా పార్కింగ్ ఉండేది, మా క్యాబ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు మంచి పెట్టుకునేటోళ్ళం, వస్తే ఇప్పుడు అక్కడ ఉంటే ఫస్ట్ పైసలు వసూలు చేస్తారంట, ఎలా కొడుతారంట, అక్కడ ఉండనే ఎట్లేనా అతను చెప్పిండు. ఎందుకు ఉండనే ఎట్లేదా అంటే ఏం లేదు ఇక్కడనే రేవంత్ రెడ్డి ఉంటాడంట, ఆయన వేరే ఇల్లు లేదా, ప్రజల మధ్యలో ఉండడం ఆ రోడ్డు మీద ఉండేటోళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్తున్నా. ఒక క్యాబ్ డ్రైవర్తో మాట్లాడినా కానీ నేను ఫలానా అని తెలుసుకోగానే
ఎమ్మటే అతను బాధ వెళ్ళగడుగుతున్నాడు. అన్న స్టార్టింగ్లోనేమో బండ్లు ఆపన, నువ్వు నైట్ టైం ఎందుకు తోలుతున్నావు, పిల్లగాని మంచిగా ఉండొచ్చు కదా అంటే, డే టైం తోలట్లేవా, అలసిపోవట్లేవా అంటే, నేను నైటే తోలుతాను, నా పొద్దునట్టంతా ట్రాఫిక్ ఆపుతుండ్రు రేవంత్ రెడ్డి అని. గతం లేదు అన్నాడు కదా రేవంత్ రెడ్డి, అసలు ఆపిన ఎందుకన్నా ఓఆర్ఆర్ మీద ఆపుతున్నారు ఆయన అంటున్నాను. నేను అంటున్నా, నేను వచ్చిన క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తా, పోయి ఇంటర్వ్యూ చేసుకోండి. ఏమంటున్నా ఆయన చెప్తున్నా నాకు ఉల్టా, అన్న ఇట్లా మమ్మల్ని ఆపుతున్నారు, డే టైం తిరిగితే వాడో వీడో అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. గతంలో ఏమైనా ఉంటే బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసేది, మమ్మల్ని పంపించేది, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ లేదు అంటారు, సతాయిస్తున్నారు, అందుకే నేను రాత్రిపూట నడుపుకుంటున్నాను అన్నారు. వచ్చే 4 ఏళ్లలో మీ కార్యాచరణ అసలు ఎలా ఉండబోతుంది అండ్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అండ్ వచ్చే ఎలక్షన్స్కి పక్కా మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గెలుస్తామండి, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. సరే ఇప్పుడేది 4 సంవత్సరాలు ఉంది, నేను ఏమంటున్నా ఇంత తొందరగా ప్రతిదీ ఒక్కటి చూస్తూ ఉండగానే 1 సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. అవును, మళ్ళీ ఇంకో చూస్తుందాం, ఇంకో 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు చెప్తాను. నేను మీ కాన్స్టిట్యున్సీకి వస్తా తప్పకుండా. ఖచ్చితంగా, థ్యాంక్ యూ రండి, అప్పుడు చెప్తాం ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇంకా ఉన్నది ఇంత టైంలో ఏదో జరుగుతుందని ఆలోచించకన్నా. అంటే ఒక ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేకి మీరు అపోజిట్గా ప్రతి ఒక్క విషయం మీద మీరు అన్నట్టు 6 గ్యారంటీల విషయం మీద ప్రజల తరపున మీరే కొట్లాడాలి. ఉన్నామండి, రుణమాఫీ మీద కూడా మీరే కొట్లాడాలి. ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్నంత వరకు, ఎందుకంటే అధికారులు కూడా ఎవరన్నా మా గతంలో మా కింద పనిచేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. నేనేమో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీదకి ఏదైనా నోటీస్ వచ్చినా మెమో వచ్చినా బాధపడేది మళ్ళీ మా దగ్గరికి వస్తారు, అన్న మీరు ఉన్నప్పుడు ఇంత నిజాయితీ చేసినాం, మా చేతుల్లో ఏముందని వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు. అధికారులు వాళ్ళ చేతులు ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కొంతమంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. సపోజు మా దగ్గర ఒక ప్రాజెక్టు మొత్తం డీలర్స్ డివిజన్, ఆ ప్రాజెక్ట్లో మోటార్ కాలిపోవడం వల్ల కంటిన్యూస్గా ఒకే నీళ్ళు లేకపోతున్నాం సార్, ఆ మోటార్ కాలిపోయి ఇప్పటికి 7 నెలలు అవుతుంది, చెప్పినా పట్టించుకోవట్లేదు అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టగానే అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎట్లా లీక్ అయిందని చెప్పి మళ్ళీ ఆయన మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం. అంటే ఏదో ఇబ్బంది పెట్టడం కాదు, కొంచెం వార్నింగ్ ఇవ్వడం, అన్న మీకు ఏమైనా చెప్పగానే మా మీద వార్నింగ్లు వస్తున్నాయని. వాళ్ళు బాధపడుతుంటే కూడా ఏమనిపిస్తుంది, ఏదున్నా కానీ ప్రజలు అనే వాళ్ళు బాధపడకూడదు. ప్రభుత్వం అనేది నిజాయితీగా పనిచేస్తే వాళ్ళని భయపడతారు. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా మీద బూతులు తిట్టినా మేము అని పట్టించుకున్నాం. బూతులు తిట్టేది, విమర్శలు కాదు, బూతులు తిట్టేది. బూతులు తిట్టినా కానీ మేము చాలా రోజులు ఏం చేయలేకపోయాం, అంటే ఏం చేయదని అనుకున్నాం. ఇప్పుడు ఇప్పుడన్నా ప్రభుత్వం వచ్చిన మారుతారనుకుంటే ఇంకా మారలేదు. ఇట్లాంటి చాలా తెలంగాణలో ఇది వరకు మనం బేసిక్ గా ఆంధ్ర రాజకీయాల్లో చూసాము, అంటే కొట్టుకోవడం, చంపుకోవడం, కొట్లాడడం, ఈ టైప్ ఆఫ్ ఒక పాలిటిక్స్, ఒక రౌడీయిజం, ఫ్యాక్షనిజం అంటే అది బేసిక్గా ఆంధ్రాలో, రాయలసీమలో బాగా అనిపించేది. ఈ మధ్య కాలంలో అది తెలంగాణలో కూడా కొంతమేర ఎక్కడో కనబడుతున్నట్టుంది. మీరు అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి అసలు? అంటే ఒకటి అట్లాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ తరం నాయకునిగా, అంటే కొత్త నెక్స్ట్ తరం నాయకునిగా, వాళ్ళ ఒక జనరేషన్ అయినా అయిపోయింది. నేను చూస్తుండగానే మా నాన్న వాళ్ళ జనరేషన్ అయిపోవచ్చింది, నా జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ తరంలో నాయకులు అనే వాళ్ళు ఏదైనా ఉంటే మా మధ్యలో ఉండాలి. అది చెప్తున్నా కదా, ఏదైనా విమర్శ ఉన్నా కానీ ప్రోగ్రెసివ్ ఉండాలి, లేదా వాళ్ళు ఏమైనా చేసినా కానీ సద్విమర్శలా ఉండాలి, మేమేమైనా చేసిన సద్విమర్శలా ఉండాలి. సో ఏం చేసినా ఈ విధంగా ఉండాలి తప్ప ప్రజలు బలి కావద్దు. అది మెయిన్ కాన్సెప్ట్. ప్రజల విషయం పక్కన పెడితే రాజకీయ నాయకులే ఇందులో కొట్లాడుకొని బూతులు తిట్టుకోవడం ఎలా అనిపిస్తుంది అసలు? మారాలండి ఖచ్చితంగా. నేనైతే సాధ్యమైనంత వరకు తిట్టమన్నా నోట్లంగా, బయట దోస్తుల మధ్యలో వచ్చిన మాటలు కూడా ఇక్కడ నేను చెప్పమన్నా తిట్టమన్నా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినారు. ఎందుకంటే మనం ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల గురించి మాట్లాడినప్పుడు బూతులు ఎందుకు రావాలి? నువ్వు చేస్తావా చేయవా చెప్పాలి. నువ్వు నా ఎదురంగా నిజంగా చెప్తే, ఒక రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా తీసుకోండి, మా జేవీరో తీసుకోండి, ఎదురుగా కూర్చోబెడితే మేము ఎందుకు కొట్టుకుంటాం? అరే ఏమవుతుందన్నా, ఎందుకు చేయట్లేవు ఏందని అడుగుతాం. నిజంగా తిట్టుకుంటాడు. సపోజ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టిండు, నేను ప్రెస్ మీట్ పెట్టి తిట్టినంత మాత్రాన్ని ఎదురుగా కనపడితే మళ్ళీ బూతులతో మాట్లాడుకోము. అది ఏమైనా కానీ విమర్శలా ఉన్నాయి. నేను బూతుల ద్వారా తిట్టడం అనేది తప్పు అంటున్నా. విమర్శలాగా చేసిన అనుకోండి, నేను మళ్ళీ కలిసినప్పుడు అదే భాషలో మాట్లాడగలను. నువ్వు అడ్డగోలుగా బూతులు తిడుతుంది, అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తుంది, అట్లా అన్నామంటే ఇట్లా ఉన్నావు. నిజాయితీగా ఇప్పుడు సపోజ్ అదే నాగార్జున గారో లేకపోతే వాళ్ళందరూ రావడమో, లేకపోతే కేటీఆర్ అన్న ఎదురుగా కనపడితే సురేఖ గారికి అట్లా మాట్లాడగలుగుతుందా అండి? మాట్లాడలేదండి. అసలు ఏదో మీడియా ముందులో ఒక మాట అనగలిగారు, కానీ ఇట్లా మాట్లాడడం తప్పు అనేది నా బాధ. నేనేమంటున్నా, మీడియా ముందులో ఒక మాట అన్నామంటే నిజాయితీగా నేరుగా ఎదురుగా వచ్చినా కానీ అట్లా మాట్లాడగలగాలి తప్ప బూతులు మాట్లాడేసి ఎదురుగా వచ్చి ఏదైనా గట్ట మాట్లాడినామంటే బూతులు మాట్లాడితే ఇప్పుడు ట్రెండ్ కదా అని మాట్లాడుతున్నాం అంటే ఏం లెక్క అది అనవసరంగా బాగాలేదండి. నేనేమంటున్నా, మంచిగా రాజకీయాలు అనేది మార్పు అనేది మేము కోరుకున్నాం కాబట్టికే మేము ఏ రోజు బూతులు మాట్లాడలేదు. ఇప్పటికీ మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం.
మాకేమన్నా నిక్ నేమ్స్ పెట్టాలన్నా కానీ మాకు రావట్లేదు. అందుకే నిన్న మొన్న మూసి అనే పేరు వరకు లేదంటే మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. మూసిరెడ్డి అని పేరు పెడదామన్నా, మన గుంపు మేస్త్రి బాగాలేదు. మేస్త్రి అంటే కడతారు కదా, నేను మూసిరెడ్డి అని పెడదాం బాగుంది అని కొంతమంది అన్నారు. మా వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న చిల్బుల్ పాండే అని కిల్బిల్ పాండే అని పెట్టన్నా అట్లా కిల్బిల్ పాండే అని పెట్టమంటారు. ఇది రేవంత్ రెడ్డి పేరు రకరకాలు, ఎందుకంటే అన్ని కూల కొడుతుంది కదా. అదే రేజుగురం సినిమాలో వచ్చి లాస్ట్ 10 months అన్ని కూల కొడతారంట, అన్ని చేస్తారంట. ఆయన పేరు కరెక్ట్ సూట్ అవుతుంది ఆయన కిల్బిల్ పాండే, అది పెట్టుర్రు అన్న. నేను ఏమంటున్నా అంటే మాకు చెప్పడం కూడా రాట్లే, ప్రజలు ఇంకా ఉల్టా మాకు ఇవన్నీ ట్విట్టర్లో చూసిన నేను స్క్రోల్ చేస్తే. అంటే ఎవరో అంటే మాకు తెలీదు, ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అనే వాళ్ళు పనిచేస్తుంటారు. కానీ బూతులు తిట్టేది మాత్రం పక్క జనరల్ మధ్య నుంచి వస్తుంది, అది మాత్రం అర్థం చేసుకోవాలి. మేమేంది ఖాళీ ప్రొజెక్ట్ చేస్తాం, జరుగుతున్న వాస్తవాలను పైన పెడతాం. ప్రజలు తిట్టేది పెడుతున్నాం కానీ పైసలు ఇచ్చి తిట్టిస్తున్నారు కూలగొట్టు వాళ్ళు ఇల్లు కూలగొడతా అంటే ఇంక 5,000 ఇస్తే సరిపోతుంది అంటే ఏం మాట్లాడుతున్నారు. ప్రజలు ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బూతులు మాట్లాడుతున్నారు, అంటే అసలు వినకూడదు అన్నటువంటి సందర్భం కూడా వస్తుంది కొన్నిసార్లు. అంటే చెవుల్లో నుంచి రక్తాలు వచ్చేలాగా తిరుగుతున్నారు వాటి మీద. అంటే ఒక ముఖ్యమంత్రిని ఇప్పుడు ఒకటే జనరేషన్ చెప్పాలి అంటే మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మనం చూడలేదు ఆ రకంగా తిట్టడం కానీ. అంటే పీపుల్ ఆర్ గివింగ్ వెరీ రెస్పెక్ట్ టు సీఎం యాక్చువల్లీ. సో ఇప్పుడు అలా లేదు. దాని గురించి ఆయన ముఖ్యమంత్రి అనుకోవట్లేదేమో, రాహుల్ గాంధీని ఇక్కడ పరిపాలిస్తున్నాను ఆయన అనుకుంటున్నాడు. ప్రజలేమో మనకు కంటి ముందర రేవంత్ రెడ్డి కనిపిస్తుంది కానీ ఆయన చేసిన ఆయన కేవలం కీలుబొమ్మ మాత్రమే. ఆయన కేవలం కీలుబొమ్మ మాత్రమే. ఢిల్లీ ఆయన బాస్ చేతులు ఆయన కీలుబొమ్మ మాత్రమే. ఆయన పేరుకి ఆయన తిట్టించుకుంటుండు కానీ ఆయనకు మాత్రం బాధ ఉండదు. ఎందుకంటే పాపం ఆ డెవలప్ చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుందండి. ఆయన ఇప్పుడు సపోజ్ మా నాన్న పొజిషన్లో నేను వచ్చిన, నన్ను ఎవరైనా ఊకే పదే తిడుతున్నారు నేను చేసే పనులకు, బాధ అంతా ఎవరికి వస్తుంది. మా నాన్న ఎక్కడున్నా కానీ ఏందిరా నేను ఒక రకమైన మంచి పేరు సంపాదించుకోకపోతే ఉన్న కొద్ది రోజులైనా చెడగొడితే కదా అని పైన ఎక్కడున్నా అనుకుంటాడు అంటాం కదా. సేమ్ ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వెనకాయ తిరిగి చూసుకుంటే అమ్మ నేను పాలించిన 5 ఏళ్ళు నేను అనవసరంగా జనాల్ని ఘోరంగా ఇబ్బంది పెట్టినా అని అనుకుని ఒక్కరోజైనా ఉండకపోదంటారా? వస్తుంది కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆయనే కనుక నిజంగా ఇక్కడ పరిపాలిస్తున్నా అనుకుంటే ఈరోజు ఇక్కడ బాధితులు మాట్లాడే ప్రతి ఒక్క మాటని వినాలి. అలా బూతులు కాదు. నిజంగానే రేవంత్ రెడ్డి ఎదురుకుంటే తిడతారా అన్న ఇట్లా చేయకంటారు. ఆయన కనపడట్లేడు. ఏమైనా పోలీసు వాళ్ళతోటి ఎంఆర్ఓలతోటి వాళ్ళతోటి కూలగొట్టించడం ఇవి చేస్తున్నాడు. నేను ఏమంటున్నా జనాల మధ్యలోకి వెళ్ళమని అడుగుతున్నా వాళ్ళ నాయకులని, అదే కోరుతున్నా. ఇంకా ప్రక్షాళన చేస్తాం ఏంటంటే పైనుంచి ప్రెషర్, హైదరాబాద్ ఎటుపోతే మాకేం అవసరం రా, నాకు కావాల్సింది పైసలని పైనుంచి బాసులు అడుగుతున్నారేమో. ఇది రకరకాల ఇవన్నీ కూడా ఏంటంటే ఏదన్నా విశ్లేషణే. అది మరి నిజంగానే ఎందుకు వినట్లేవు మరి? ఒకసారి వెళ్ళి వాళ్ళ మాట వినాలి కదా. ప్రజాసేకరణ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా, పీపుల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. దాని మీద తీసుకుంటే కదా తెలిసేది ఏం చేయొచ్చు అని. దాని మీద ఇది ఫారెన్లో ఉన్నట్టు ఇక్కడ అవుతుందా అంటే అక్కడ జనాభా అయింది, ఇక్కడ జనాభా అయింది. జనాభా చాలా డిఫరెన్షియేషన్ ఉంది కదా. రైట్, మార్పు రావాలని మేమంతా అయితే కోరుకుంటున్నాం. త్వరలో తప్పకుండా మార్పు వస్తుందని కూడా అనుకుంటున్నాము. ఇటు రాజకీయ నాయకులు అటు ప్రజల్లో కూడా మార్పు వస్తుందని అయితే అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇది నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల్ భగత్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.